వాక్యం నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. తండ్రి, నీకే వందనాలు, నీకే స్తోత్రములు ప్రభా. ఈ సమయమందు పరిశుద్ధ గ్రంథంలో నుంచి క్రీస్తు జననము గురించి, ప్రభా మీ యొక్క పుట్టుక దినాన్ని గురించి ధ్యానం చేయడానికి సాయం దయచేయి. క్రిస్మస్ అంటే ఏంటి, ఆ విషయాన్ని గురించి ప్రభా ధ్యానం చేయడానికి సాయం దయచేయి తండ్రి. కూడి వచ్చిన యొక్క ప్రేమికులందరితో వాక్యానుసారంగా మీరే మాట్లాడి వారిని ఆత్మీయంగా బలపరచండి, స్థిరపరచండి. వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభా క్రిస్మస్ దేవుని చేత నింపమని అడుగుతుంది. యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాం మా ప్రభు తండ్రి, ఆమేన్. కూర్చుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త 2వ అధ్యాయము. లూకా సువార్త 2వ అధ్యాయము. కూర్చోన్నాను, జాగ్రత్త వినండి వాక్యం. ఇప్పుడు జాగ్రత్త వినండి. అన్న ఇటు వచ్చేయండి, ఇటు సైడ్ వచ్చి కూర్చో, ఇటు సైడ్ వచ్చి కూర్చో, అక్కడే కూర్చో. రైట్. లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి చదవండి. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి పిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణం నందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి యొక్క త్రొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు అని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమని కలుగునుగా కానీ దేవుని స్తోత్రము చేయుచున్నట్టు. చాలు ప్రభునందు ప్రియులారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒక 15 నిమిషాలు, 10-15 నిమిషాలు మీ మైండ్ని ఇక్కడ కేంద్రీకరిస్తే చాలా మంచి వర్తమానం. అసలు యేసు ప్రభు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు అనే విషయాన్ని నేను చెప్పాలనుకున్నాను. చాలా జాగ్రత్తగా ఉండాలన్న. దేవుడు అంటే ఏంటంటే ఒక అత్యుత్తమైనటువంటి, వర్ణనాతీతమైనటువంటి, వర్ణించలేనటువంటి ఒక గొప్ప శక్తి దేవుడు అంటే. ఎందుకంటే వర్ణించలేనటువంటి ఒక గొప్ప శక్తి అని నేను ఎట్లా చెప్పగలుగుతున్నానంటే, మోషే ఏమంటాడు, నేను నిన్ను చూడలేనయ్యా అన్నాడు. అంటే మానవుడు దేవుని యొక్క మహిమను చూడలేకపోతున్నాడంటే దేవుడు అత్యుత్తమైనటువంటి, మహోన్నతమైనటువంటి, మహిమ కలిగినటువంటి ఒక శక్తి అని చెప్పవచ్చు. మనకు ఆది కాండంలో ఒక మాట కనపడుతుంది. బైబిల్ ఏం చదవద్దు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఆది కాండములో పరలోకమందు దేవదూతలతోనూ తండ్రితోనూ ఒక సందర్భం, ఒక సంభాషణ జరుగుతుంది. మనము మన పోలిక చొప్పున నరుని చేయదము అని అంటాడు దేవుడు. అంటే దేవుడు ఇప్పుడు ఎవరి పోలిక ఉన్నాడు? నరుని పోలికలో ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? ఏ శక్తి కలిగి ఉన్నాడు? మానవుడు చూడలేనటువంటి ఒక అత్యుత్తమైనటువంటి శక్తి కలిగి ఉన్నాడు దేవుడు ఇక్కడ. అయితే మానవుడు దేవుని, దేవదూతల కంటే మానవుని అంటే మనిషిని కొంచెం తక్కువగా చేశాడు ఇక్కడ. ఆ విషయం ఎట్లా అర్థమవుతుందంటే, ఆదాముతో చల్లపూట దేవునితో సంబంధం, సంభాషణ, దేవునితో ఒక రిలేషన్షిప్, ఫ్రెండ్షిప్ ఆదాం కలిగినాడు. ఆది కాండం 3వ అధ్యాయం 15వ వచనంలో, ఆదామా నీ నిమిత్తము ఈ నేల శపించబడింది అన్నాడు.
అంటే దేవుడు తన ఆలోచన చొప్పున, తన పోలిక చొప్పున నరుని భూమి మీద తయారు చేసిన తర్వాత ఎప్పుడైతే మనిషి భూమి మీద పాపము చేశాడో అప్పుడు దేవునికి మనిషికి ఉన్నటువంటి సంబంధం తెగిపోయింది. అప్పుడు దగ్గరగా ఉన్నది, చాలా దగ్గరగా ఉన్నది సంబంధం. అప్పుడు తిరిగి దేవుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? మనిషి ఆదాము విడిచిపెట్టి ఆదామును కూడా ఆశీర్వదించబడినటువంటి ఏదో మనంలో నుంచి బయటికి పంపించేశాడు. బ్రతికినంత కాలంలో కష్టపడి పని చేసుకొని చెప్పాడు. అటు తర్వాత ఆది కాండంలో, నిర్గమకాండం, లేవి కాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం, ఈ కాండాలన్నిట్లలో కూడా దేవుడు మనిషిని దగ్గరగా చేసుకోవటానికి, మనిషి యొక్క పాపాల యొక్క ప్రాయచిత్తంగా దేవుడు బలులు కోరుకున్నాడు. అక్కడక్కడ కొన్ని సందర్భంలో నిర్గమకాండంలో నరబలులు ఉన్నాయి, కొన్ని సందర్భంలో జీవాలను కూడా అక్కడ బలిచ్చినట్టు మనకంటే మేకలు, గొర్రెపోతులు వాటిని బలిచ్చినట్టు, దూడలను బలిచ్చినట్టు బైబిల్ గ్రంథంలో చదవచ్చు. అయితే యేసు ప్రభు రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే 2 కారణాలు ఉన్నాయి. ఒకటి నరబలు ఆపటానికి, రెండవది మూగ ప్రాణులను చంపుకోకుండా ఆపటానికి. అయితే వీటన్నిటికంటే ముందుగా దేవుని యొక్క ముఖ్య సంకల్పం ఏంటంటే ఆది కాండం 3వ అధ్యాయం 17వ వచనంలో ఆదామా నీ నిమిత్తం నేల శపించబడింది అన్నాడు. శపించబడినటువంటి ఈ నేలను పవిత్రపరచడం దేవుని యొక్క ముఖ్య సంకల్పం. మనిషి యొక్క పాపం తీసేయాలి, తాను తయారు చేసుకున్నటువంటి భూమిని పవిత్రపరచాలి. ఇది దేవుని యొక్క సంకల్పం. అందుకే మనం చదువుకున్నాం కదా, గొల్లల దగ్గరికి వెళ్ళి ఆ దేవదూత అతను ఏమని పలికాడు? మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము అంటే మంచి వర్తమానం. అంటే మంచి అంటే ఈ లోకములో ఉన్న వారందరికీ నేను ఒక సువర్తమానము చెప్పబోతున్నా అని అన్నాడు. అన్నప్పుడు అక్కడ వాళ్ళందరూ ఏమైపోయారు? భయపడ్డారు. సర్వోన్నతుని శక్తి అక్కడ వారిని కమ్ముకున్నది. అంటే దేవుని యొక్క ప్రత్యక్షత ఒక మనిషి మీదకి వచ్చినప్పుడు వారికి ఫస్ట్ మొట్టమొదటిగా భయం వేస్తుంది. దేవుని చాలా మంది అనుకుంటూ ఉంటాం, ప్రార్థనకు రావాలంటే ఎన్నో ఆలోచనలు ఉంటాయి, కానీ వాటన్నిటిని దాటుకొని ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధానానికి వస్తారో అప్పుడు సువర్తమానం, మంచి వర్తమానాన్ని దేవుడు వచ్చిన వారందరికీ ఇస్తాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు జన్మించాడు. అందరు జాగ్రత్తగా వినాలమ్మా. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమిని పవిత్రపరచడానికి, ఈ సర్వలోక మానవాళి యొక్క పాప పరిహారార్థం నిమిత్తం ఆయన సిలువలో బలియాగం కావడానికి వచ్చాడని చెప్పడానికి 2 సందర్భాలు నాకు కనపడతాయి ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్య లేఖనములో. మొదటి గొల్లల దగ్గరికి దేవదూత వెళ్ళి స్వయాన చెప్పాడు. రెండవదిగా లోక రక్షకుడు పుట్టాడని ఆస్ట్రాలజర్స్ అంటే జ్ఞానులు నక్షత్రమును చూచి కాల వ్యవధిని నిర్ణయించే కాల జ్ఞానం కలిగినటువంటి జ్ఞానులు వాళ్ళు ఈ లోకంలో రాజు పుట్టాడు, రక్షకుడు పుట్టాడని వారికి ఉన్నటువంటి దైవిక తలంపు, 6th సెన్స్ అంటారు. ఆ జ్ఞానాన్ని బట్టి వారు ఆ జాడున యేసుప్రభు పుట్టినప్పుడు ఆకాశంలో ఒక కొత్త తేజో నక్షత్రం పుట్టింది. అక్కడ ఆ నక్షత్రాన్ని చూచినప్పుడు జ్ఞానులు ఒక లెక్క వేసుకున్నారు. ఈ భూమి మీద ఒక అత్యుత్తమైనటువంటి, మహిమోన్నతమైనటువంటి, మహిమ కలిగినటువంటి, అతి పరిశుద్ధమైనటువంటి వ్యక్తి జన్మించాడు అన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరికి పోయింది? జ్ఞానులకు పోయింది. ఆ జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసి ఆ జాడును కనుగొంటూ వెళ్ళారు. వెళ్ళి అక్కడ వాళ్ళకు కలిగినటువంటి వాటన్నిటిని యేసుప్రభుకు సాంబ్రాణిని, ఇంకేంటంటే బోలము, బంగారాన్ని అన్ని ప్రభుకు వారు అక్కడ సమర్పించారు. అయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలా. నేను చెప్పాలనుకున్న విషయాన్ని ఇప్పుడు నేను చెప్పబోతున్నా. సృష్టి భూమి తయారు చేసినప్పుడే మనిషి అంటే మానవుడు దేవుడు ఉండాల్సినటువంటి చోటు ఏదైతే హృదయం ఉందో ఆ హృదయంలో నుంచి బయటికి పంపించింది. జాగ్రత్త వినాలమ్మా. ఆది కాండంలో పాపం చేసినాడు. మనసులో నుంచి దేవుడు ఎప్పుడైతే బయటికి పోయిండో తిరిగి ఆయన జన్మించడానికి కూడా మనిషి ఇంటిలోకి వచ్చినాడు. ఆయన వచ్చి మనం అందరం డ్రామాలు చూస్తుంటాం, నాటకాలలో, క్రిస్మస్ డ్రామా వచ్చి మొదటింట్లో అమ్మ మీ ఇంట్లో చోటు ఉందంటే మొదటోడు ఏమంటాడు? అయ్యా నా ఇంట్లో చోటు లేదంటాడు. రెండోడు ఏమంటాడు? నా ఇంట్లో చోటు లేదంటాడు. మూడోవాడు మాత్రం నా ఇంట్లో చోటు లేదయ్యా, అదో పశువుల తొట్టి ఉంది, ఆ సత్రం ఉంది, సత్రంలో మాకు ఇంట్లో చోటు లేదు, కానీ ఆ పశువుల పాప ఉంది, అక్కడ కావాలంటే మీరు పోయి అక్కడ తీసుకోపోండి అంటాడు. చాలా జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభు ఎంతో తగ్గించుకొని ఆయన చూడండి, మనుషులను తయారు చేసినప్పుడు
అది చూడాలి, ఇక్కడ వాళ్ళు తీస్తారు అందరు చూడండి జాగ్రత్త. మానవుని తయారు చేసినప్పుడు కూడా మనిషిలో హృదయంలో ఉండటానికి దేవుడు ఇష్టపడ్డాడు. రెండవదిగా భూమి మీదకి దేవుడు రావటానికి వచ్చేటప్పుడు కూడా మనిషి ఇంట్లో పుట్టడానికి వచ్చాడు. మొట్టమొదటిగా ఆడవుడు ఏం చేసినాడు? మానవుడు మా ఇంట్లో వద్దు, నువ్వు బయటికి వెళ్ళి అన్నాడు. ఇంట్లో మాకు చోట్లేదు, పశువుల పాకలో అక్కడ చోటుంది అక్కడ అన్నాడు. ఆయన అక్కడికి కూడా తగ్గించుకొని ఆయన ఏం చేసినాడు? మనందరి కోసం ఆడ జన్మించినాడు. ఆయన జన్మించిన తర్వాత, అక్కడ జన్మించిన తర్వాత కూడా మనిషి యొక్క క్రూరత్వం చూడండి. ఏ రోజు ఏం చేసినాడు? మళ్ళా అయ్యా 2 సంవత్సరాలు పైబడిన పిల్లోళ్ళందరినీ, మగ పిల్లలందరినీ చంపేయండి అన్నాడు. మళ్ళీ ఈయన ఏం చేసినాడు? ఇక్కడి నుంచి బయలుదేరి ఈజిప్ట్కు పోయినాడు. ఆయన ఈజిప్ట్కు పోయి అక్కడ పెద్దోడైపోయి ఇక ప్రజాసంఖ్య వచ్చేంత వరకు అక్కడే పెరిగినాడు. చాలా జాగ్రత్తగా వినాలా. దాదాపు 30 సంవత్సరాల వయసు యేసుప్రభుకు వచ్చేంత వరకు కూడా నజరేత్ అనే పట్టణానికి ఆయన ఎక్కువ రాలే, సొంత ఊరికి రాలే. 30 సంవత్సరాల తర్వాత యేసుప్రభు నజరేత్ అనే ఊరికి వచ్చి యేసుప్రభు చేసిన పరిచర్య ఒకటే. రెండు నాకు కనపడతాయి బైబిల్ గ్రంథంలో. ముఖ్యంగా ఒకటి, ఆయన చేసిన పరిచర్య ఏంటంటే ఏర్పరచబడిన వారిని ఎన్నుకున్నాడు. 12 మందిని పిలుచుకున్నాడు తనతో పాటు ఉండటానికి, తనతో పాటు సేవ చేయటానికి. రెండవదిగా పరలోక రాజ్య సువార్తను మాత్రమే ఆయన ప్రకటించినాడు ఈ భూమి మీద. అమ్మా, మీ పాపాలు ఒప్పుకొని భూమి మీద నీతిగా బ్రతకండి, ప్రభు రాకడతి సమీపంగా ఉన్నది, మెలకువ కలిగి ఉండండి, సిద్ధపడి ఉండండి అనేది చెప్పాడు ఆయన. అది చెప్పడానికి వచ్చింది. ఒక మర్మం చూడండి. జన్మించింది మనిషి కోసమే. మనిషి వద్దంటే పశువుల పాకలో జన్మించిండు. మళ్ళా ఏమని చెప్తున్నాడు? మనిషి కోసమే. ఇక్కడ యేసుప్రభు ఈయన ప్రీచింగ్స్ కూడా, ఈయన వర్తమానాలు కూడా ఎట్లున్నాయి? మనిషి నీతిగా ఈయన బ్రతికి చూపిస్తున్నాడు. దేవుడు భూమి మీద బ్రతికివాన్ సువార్త 1:14 వచ్చినప్పుడు ఆ వాక్యం శరీరధారిగా కృపాసత్య సంపూర్ణంగా నవతి నివసించిన ఆయన మాటలో ఇక్కడ ఆయన వాక్యంగా భూమి మీదకి వచ్చి ఎట్లా బ్రతకాలో మనుషులందరికీ చూపించాడు. నిలువలేని పొరుగువాన్ని ప్రేమించవాలి. ఇదే యేసుప్రభు ఎక్కువగా. అయ్యా, ఆజ్ఞల్లో ముఖ్యమైన ఆజ్ఞ ఏదంతా చెప్పండి అంటే, ఈ భూమి మీద ఏ రూపానైనా మీరు కొలవద్దన్నాడు. మీ దేవుడైన యెహోవాని తప్పది ఏ దేవుని మీరు కొలసొద్దన్నాడు ఒకటి. రెండవదిగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవాలి. ఈ 2 ఆజ్ఞలకు మించినటువంటి వేరే ఆజ్ఞ మరేది లేదన్నాడు. అంటే మిగతా ఆజ్ఞలు పాటించాలని కాదు, కానీ చాలా ఇష్టమైనటువంటి ఆజ్ఞలు యేసుప్రభు. ఆయన చేసినటువంటి పరిచర్య అంతా కూడా ఈ మనుషులకు ఎట్ట కనపడింది? ఆడ ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి, ఆ యూదా ప్రాంతంలో ఉన్నటువంటి, జెరూసలేం పట్టణంలో ఉన్నటువంటి, ఆ నజరేత్ అనే ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ యేసుప్రభు చేసినట్టు పరిచయం ఎట్లా కనపడింది? వాళ్ళకు చేదుగా కనపడ్డది. ఈయన మేలు చేస్తున్నాడు, వాళ్ళకి కీడు కనపడుతుంది. వాళ్ళు ధర్మశాస్త్రం అంటున్నారు. ఈయన ధర్మశాస్త్రం కాదయ్యా, ప్రజలను ప్రేమిస్తే చాలయ్యా అని ఈయన అంటున్నాడు. మరి ధర్మశాస్త్రం ఏమైనా నువ్వు కొట్టివేస్తావు అంటే, నేను నెరవేర్చడానికి వచ్చా, కొట్టివేయటానికి రాదు. ఒక ధర్మశాస్త్రంలో ఒక సున్నైన పుల్లైనటానికి వీల్లేదు. అవన్నీ నెరవేరాల. ఆయన నెరవేర్చడానికి వచ్చాడు. ఆయన చనిపోతూ కూడా ఒకటే ఆలోచన చేసినాడు. ఏంటో తెలుసా? మనిషి గురించి ఆలోచన చేసినాడు. సిలువ మోసుకొని వెళ్ళేటప్పుడు ఒక మాట అంటాడు, నా కోసం ఎడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఎడవండి. ఎట్లయితే నేను ఇక్కడ ఉన్న ఇంతమంది ప్రజలైతే ఉన్నారో మీ అందరి కోసం నేను ఏడుస్తున్నాను తండ్రి దగ్గరికి వెళ్ళి గోజాడుతున్నాడు. ఏమని? యేసు ప్రభు ఒక ప్రార్థన చేశాడు. అమ్మ, ఏంటి ఆ ప్రార్థన? తండ్రి, నీ చిత్తమైతే పాత్ర నా నుంచి తీసేయండి అన్నాడు. ఎందుకు ఆ ప్రార్థన చేశాడంటే, ఆయన జన్మించింది పశువుల పాకలో జన్మించింది. చాలా ఇష్టంగా ఈ భూమి మీద ఉండేటువంటి సకల ప్రాణులు, మనుషులు అందరినీ ప్రేమిస్తున్నాడు కనుక పశువుల పాకలో ఆయన జన్మించి ఆయన టీచింగ్స్ అన్ని ఆయన మైండ్ లో పెట్టుకొని ఆయన పరిచయం చేసేటప్పుడు కూడా 33.5 సంవత్సరాల వయసులో యేసుప్రభు నా తండ్రి అడుగుతున్నాడు, నాయన మరి టైం వచ్చింది నా ప్రజల కోసం నువ్వు చనిపోవాలన్నప్పుడు ఆయన మన మధ్యలో ఉండటానికి ఇష్టపడుతున్నాడు అని చెప్పడానికి ఒక మాట ఏంటంటే, నీ చిత్తమైతే ఈ పాత్ర నా నుంచి తీసేయి. ఈ మాట ఎప్పుడు వస్తుంది? అమ్మా, ఏమనుకోకపోతే ఒక్క దినం మీ ఇంట్లో బంధువులతో ఈ మాట బంధువులతో మనం అన్నామంటే ఏమడతాం? మీరేమనుకోకపోతే ఒక దినం ఇక్కడే ఉండేసి రేపు వెళ్ళిపోతాం అన్నామంటే అర్థం ఏంటి? ఉండాలనే ఉండకూడదనే? ఉండాలని. పర్లేదు, మేము బయటికి వెళ్ళాలనుకుంటున్నాం, లేదులేండి మీరు వెళ్ళిపోండి అంటే ఏంటి? మీరు ఉండొద్దని అంటాం. అప్పుడు యేసుప్రభు ప్రార్థన చేస్తున్నాడు, నా చిత్తం కాదు కానీ నీ చిత్తం మాత్రమే నెరవేర్చుకోండి తండ్రి అన్నాడు. తండ్రి మౌనం అయిపోయాడు. తండ్రి చిత్తం యేసుప్రభుకి అర్థమైంది. ఆయన చనిపోయాడు.
మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం గమనించవచ్చు. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత తెల్లవారుజాము యందు ఆయన పెందలకడే పునరుద్ధుడై తిరిగి లేచిన విషయం మనందరికీ తెలుసు. అదే రీతిగా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రభు యొక్క రాకడ గురించి చాలా క్లుప్త వివరణ ఉంది. అందుకే యేసు ప్రభు జన్మించాడంటే ఆ జననంలో నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన ఏ రీతిగా తగ్గింపు స్వభావముతో ఏ స్థలంలో పుట్టాడో నువ్వు జన్మించినటువంటి స్థితిని గుర్తు చేసుకోవాలి, రైట్? రెండవదిగా ఆయన పెరిగి పెద్ద అయ్యేటప్పుడు ఆయన చేసిన మినిస్ట్రీ నీకు గుర్తు రావాలా, ఆయన చేసిన పరిచర్య నీకు గుర్తు రావాలా, ఎంత మహిమ కలిగిన పరిచర్య ఆయన చేశాడో నువ్వు గుర్తు రావాలా. అదే రీతిగా నువ్వు పెరుగుతూ పెద్దవాడు ఎంత ఆశీర్వదించబడుతున్నా కూడా యేసు ప్రభువులో ఉండే గుణం ఏంటంటే తగ్గింపు స్వభావం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఆ రీతిగా ఈ యొక్క క్రిస్మస్ దినమందు మీ అందరికీ మీ మనసులో ఉండాల్సినటువంటి తలంపు ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలను. అందరు ఐక్యతగా కలిగి ఉండాలి, ఐక్యతగా కలిసి జీవించాలి. యేసు ప్రభు స్వార్థపరుడు కాడు అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను. మత్తయి సువార్త, ఎగ్జాక్ట్లీ ఐఎమ్ నాట్ రిమెంబరింగ్ దట్ చాప్టర్ 13-14 అనుకుంటా. అందులో 2 చేపలు 5 రొట్టెల సందర్భం ఉంది. సాధారణంగా 2 చేపలు 5 రొట్టెలు తింటే ఎంతమంది సరిపోతాయమ్మా? 12 మంది శిష్యులు ఉన్నారు, యేసుప్రభు ఉన్నాడు. ఒకవేళ సర్దుకొని తిన్నా కూడా కొంచెం వాళ్ళకి సరిపోతుంది. కానీ ఆయన ఏం చేసినాడు? వాటిని నా యొద్దకు తెండి అన్నాడు. తెచ్చిన తర్వాత వాటిని ఆశీర్వదించి ఉన్న కొద్ది కూడా ఆయన తినకోకుండా, ఆయన మనసు గమనించాడు, ఆయన తినకుండా ఏం చేసినాడు? తిరిగి ఇచ్చిన వాళ్ళకే ఇచ్చిండు. ఆయన పుచ్చుకునే దేవుడు కాదు, ఆయన ఇచ్చే దేవుడు. పుచ్చుకునేటప్పుడు నీ మనసు చూస్తాడు, ఇచ్చేటప్పుడు మలాకి గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనములో ఆయన ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మీకు ఇస్తాడు ఆయన. అది దేవుని బ్లెస్సింగ్స్. అంటే 5,000 మంది పురుషులు తిన్నాయి, ఇంకా మిగిలినాయి. ఎన్ని గంపలు మిగిలినాయి? 12 గంపలు మిగిలినాయి. ఈ క్రిస్మస్ దినమందు నీ మనసులో నువ్వు ఉంచుకోవాల్సినటువంటి తలపు ఆలోచన ఏంటంటే, యేసు ప్రభు యొక్క ప్రేమ నీ మనసులో ఉంటే ఆ 12 గంపలు ఏ రీతిగా అయితే మిగిలాయో 2026వ సంవత్సరం ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకే వందనాలు, నీకే స్తోత్రములు ప్రభువా. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట ప్రభువా. ఈ యొక్క క్రిస్మస్ తండ్రి దినమందు అదే రీతిగా నూతన సంవత్సరం రాబోతుంది ప్రభా. ఈ నూతన సంవత్సరంలో అందరూ తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే ప్రభా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలను అన్నటువంటి ఎంతో చక్కనైన మాట ప్రభా, మీరు చెప్పిన మాట. అదే రీతిగా తండ్రి 2026 సంవత్సరానికి సంబంధించినటువంటి దీవెనల ఆశీర్వాదాలు ఈ సంఘం మీద కుమ్మరించండి తండ్రి. నీకు స్తోత్రం ప్రభా. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించు ప్రభా. నీ కృపలో భద్రపరుచుకొని వర్ధిల్లింపచేయ తండ్రి. యొక్కపేట సంఘం తండ్రి మీరు జ్ఞాపకం చేసుకో ప్రభా. ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించి ఆశీర్వదించి వారిని ఆత్మీయంగాను ఆర్థికంగాను తండ్రి, అదే రీతిగా ఆరోగ్యపరంగాను అన్ని కోణములలో తండ్రి 2026 సంవత్సరంలో వీరిని ఆశీర్వదించి దీవించి ఫలింపచేయమని అడుగుతుంది. అదే రీతిగా ముందున్న సమయాన్ని దేవునికరంగా మేలుకరంగా ఆశీర్వాదకరంగా మార్చమని అడుగుతుంది. యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాం మా ప్రభు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.